రాయితీకి వివరాలు చూస్తే 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన చంద్రబాబు తాజాగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రిని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలపై చర్చించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీలతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, మొత్తానికి సీఎం చంద్రబాబు పర్యటన ఎలా కొనసాగుతోంది, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, అలాగే ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాలపై చర్చించబోతున్నారు? నిన్నటి నుంచి కూడా సీఎం చంద్రబాబు పర్యటన ఢిల్లీలో కొనసాగిస్తా ఉన్నారు. మొదటగా పీఎం నరేంద్ర మోడీని కలిశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన మాత్రం ఏపీకి కాస్త వరాల జల్లు కురిసిందని చెప్పేసి మాత్రం సీఎంఓ వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ముందుగా ప్రధానమంత్రితో భేటీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని అభివృద్ధి కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి ఒక ప్రధాన కార్యాలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా డిసెంబర్లో దాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎంఓ వర్గాలు కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా రాజధాని అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ బ్యాంకుల నుంచి కొంత నిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా రాజధానిని ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్తులో ఏపీ రాజధాని ఒక టాప్ పొజిషన్లో ఉండాలి. కాబట్టి కేంద్రం నుంచి కూడా సహకారం చంద్రబాబు అడిగినట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఏపీకి ఎక్కువగా కూడా ఉద్యోగ అవకాశాలు, యువతకి ఎక్కువగా కేంద్రం నుంచి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఏపీలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని కూడా చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధాన ఎజెండా పోలవరం ప్రాజెక్టుని త్వరగతిగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనికి కేంద్రం నుంచి సహకారం కావాలి కాబట్టి కేంద్రం నుంచి నిధులు కూడా సమకూర్చాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ కూడా కోరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ భేటీ తర్వాత ఈరోజు అమిత్ షా, అదేవిధంగా నితిన్ గడ్కరీ, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే అమిత్ షాతో భేటీ ముగిసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా చంద్రబాబు ఇంటికి రావడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టు పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, పెండింగ్ వర్క్స్ కూడా అన్ని కూడా క్లియర్ చేయాలి, త్వరగతినే క్లియర్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా విజయవాడలో రాష్ట్రంలో వచ్చినటువంటి వరదకు సంబంధించి ఇప్పటికే కేంద్రం నిధులు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఇంకా కొంచెం అభివృద్ధి, అంటే ఎక్కడైతే కొంత ఇబ్బందికరంగా ఉందో అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత నిధుల్ని విడుదల చేయాలని కూడా మరికొంత అభివృద్ధి నిధులను కూడా విడుదల చేయాలని కూడా చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి మొత్తం కూడా కేంద్రం అనుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. చంద్రబాబు పర్యటనతో రాష్ట్రంలో ఏదైతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా రాజధాని అభివృద్ధి, విశాఖ రైల్వే జోన్, అదే యువతకి కేంద్ర సహకారంతో రైల్వేలో కావచ్చు, అయితే కేంద్రంలో వచ్చే ఉద్యోగాల అవకాశాలు కావచ్చు కల్పించాలని చెప్పే అంశంలో ప్రధానమంత్రి కీలకంగా హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి సీఎంఓ వర్గాలు కూడా తెలపడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లోనే మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఇది ప్రధానంగా అమరావతి ఎప్పుడైతే రాజధాని 2019లోనే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని చెప్పేసి కూడా దాని ప్రతిపాదిగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నిర్మాణానికి కూడా కేంద్రం సహకరించాలి, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి చంద్రబాబు ప్రధాని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారులు ఎక్కువగా కూడా రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఎక్కువగా దృష్టి పెట్టి జాతీయ రహదారులకు కూడా నిధులు సమకూర్చాలని కూడా చంద్రబాబు ప్రధాని కోరినట్టుగా తెలుసు. ఇందులో భాగంగానే మంత్రులంతా కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ప్రధాన అంశం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం కూడా దీంట్లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ కల్తీ జరిగినటువంటి విధి విధానాలను కూడా ఎట్లా కల్తీ జరిగింది, దీనికి ల్యాబ్ రిపోర్ట్ ఎట్లా ఉంది అనే అంశాన్ని కూడా చంద్రబాబు ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని నీతిగా నిజాయితీగా ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో అటువంటి అధికారులని ఇందులో ఎంక్వైరీ ఆఫీసర్లుగా వేసి దాన్ని ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రధాని చంద్రబాబు కూడా చెప్పినట్టు ఈ అంశం కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 2 రోజుల పర్యటనలో మాత్రం అందరూ కేంద్ర మంత్రుల్ని కలవటం, అదేవిధంగా ప్రధాని మోడీని కలవటం మాత్రం చాలా అంటే రాష్ట్రానికి ఒక శుభసూచికగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే కొంతమంది కేంద్ర
హనుమంతుడిని కలిసి ఆ తర్వాత చంద్రబాబు మళ్ళీ ఏపీకి రిటర్న్ అయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. సిరిచందన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు.